స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప ఆలోచన. దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థన దేవుడు వినాలి. మనకు ఒక విజయాన్ని దేవుడు కలుగు చేయాలి. కానీ దేవుని మందిరానికి వచ్చినటువంటి మనము ఎలా ఉండాలంటే తమ్మును తాము తగ్గించుకోవాలి. తమ్మును తాము తగ్గించుకోవాలి. అంతేకాకుండా ప్రార్థన చేసి నన్ను వెదకి ఇది తమ చెడు మార్గములను విడిచిపెట్టాలి. ప్రార్థన చేశామంటే చాలదు, పాట పాడామంటే చాలదు, సాక్ష్యం చెప్పానంటే చాలదు, వాక్యం చెప్పానంటే చాలదు. కానీ తమ చెడు మార్గములను విడిచిపెట్టి అని రాయబడింది. ప్రార్థన అందరూ చేస్తారు, మందిరానికి అందరూ వస్తారు. మీకు బాగా తెలుసు అనుకుంటా. అందరూ మందిరానికి వస్తారు, అందరూ మందిరానికి వచ్చి పోతారు. ఏం ప్రయోజనం? దేవుని మందిరానికి నువ్వు వచ్చిన తర్వాత నువ్వు ఒక్కటే తీర్మానం చేసుకోవాలి. మన చెడు మార్గములు ఏదైతే ఉన్నాయో, మన చెడు తలంపులు ఏమున్నాయో, మన చెడు ఆలోచనలు ఏమున్నాయో, మన చెడు యొక్క జీవితం ఏమున్నదో దాన్ని విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విడిచిపెట్టాలంతే. మాటలో కానీ, చూపులో కానీ, నడకలో కానీ, ఆలోచనలో కానీ, ఏ విషయంలోనైనా సరే నువ్వు విడిచిపెట్టాలి. అప్పుడే నీకు విజయం. అది నీ దగ్గర పెట్టుకోనుంటే ఎంత మాత్రమో ప్రయోజనం లేదు. దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క ఉద్దేశంలో దేవుడు గొప్పోడు కదా. దేవుడు గొప్పోడు. నువ్వు అనుకుంటున్నటువంటి దేవుడు గొప్పోడు. ఏమని? నేను అతిశయిస్తున్నాను నా దేవుడు గొప్పోడని. నీ దేవుని యొక్క గొప్పతనానికి తగినట్లుగా నువ్వు కూడా జీవించాలి, నేను కూడా జీవించాలి. అతిశయపడేటువంటి నీవు, ఆలోచించేటువంటి నీవు నీ దేవునిని బట్టి నీ గొప్పతనము చెప్పాలి. చాలామంది తమ ప్రవర్తన మార్చరు, తమ ఆలోచన మార్చరు, తమ మాటలు మారవు, తమ యొక్క జీవితాలలో తప్పు మానరు. కానీ వాస్తవం చెప్తున్నాను, మీరు వినండి. కొంతమంది అయితే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు తప్పు చేయడానికే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలు. తప్పు చేయడానికే, కానీ తప్పు విడిచిపెట్టడానికి దేవుడు అవసరం, కానీ తప్పు చేయడానికి దేవుడు అవసరం లేదు. అందుకే అంటాడు, దేవుని యొక్క సన్నిధానంలోకి మనం వచ్చినప్పుడు అక్కడ అంటాడు, ఏమంటాడంటే ప్రార్థన చేసి నన్ను వెదకి అది తమ చెడు మార్గములను, ఎవరికి వాళ్ళు దేవుని యొక్క సన్నిధానంలో పాపాన్ని విడిచిపెట్టాలంతే. దొంగతనంగా, మోసకరంగా కనిపించలేదని బ్రతకడం కాదు. ఆ తప్పిదము ఒప్పుకొని విడిచిపెట్టాలంతే. మనం అనుకుంటాం మనము చేసినటువంటి తప్పిదాన్ని బట్టి ఎవరు శిక్షిస్తారు? ఎవరికి శిక్ష అంట అయ్యగారు? ఎవరికి శిక్ష? ఎవరికి శిక్ష? మనకే ఆడొచ్చు, దేవుడు కాదు. నేను చేసినటువంటి తప్పుకు, నేను చేసినటువంటి పాపానికి అది మన పిల్లలు శిక్ష అనుభవిస్తారు. మనము చేసినటువంటి తప్పుకు మనం అనుభవించేది కాకుండా వాళ్ళు కూడా శిక్ష అనుభవిస్తారు. నువ్వు ఏమి చేసినా వాళ్ళ కోసమే, కానీ తప్పు చేసి వాళ్ళని శిక్షకు గురి చేయడం అనేది తప్పది. అందుకోసమే అంటాడు, దేవుని సన్నిధానంలో మనం వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని తమ తప్పిదాలు ఒప్పుకోవాలి, తమ తప్పిదమును విడిచిపెట్టడానికి మనం ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకోసమే ఇంకొక మాట మనము చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదివితే, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూద్దాం. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను, మరొకసారి చూద్దాం. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయుని ఎడల మీరు నన్ను
కనుగొందురు. కొంచెం అక్కడ డిఫరెంట్గా ఉంది. మీరు చేయున ఎడల, లేకపోతే చేసిన ఎడల అనుకోండి. విచారణ చేసిన ఎడల, అర్థమైందా? ఆయన కనుగొని విచారణ చేసిన ఎడల నన్ను మీకు కనపరుచుకొద్దును, ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించెదను, నేను మిమ్మును చెరపట్టి ఏ జనములోనికి, ఏ స్థలములలోనికి, ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించెదను, ఇదే యెహోవాకు. దేవుడు కష్టాలలో, బాధలో, శోధనలో ఉన్నటువంటి నీవు దేవుని సన్నిధానంలో ఆయనను వెతికిన ఎడల, ఆయనను పూర్ణ మనస్సుతో, పూర్ణమైనటువంటి మనస్సుతో విచారణ చేసిన ఎడల, ఆయన తెలుసుకున్న ఎడల నిన్ను సమస్తమైనటువంటి కీడులో నుంచి దేవుడు విడిపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కీడన్నది నిన్ను ఆవరించి పట్టుకొని పోయి ఉంటుంది, కానీ దాని నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని సన్నిధానంలో పాపాన్ని విడిచిపెట్టిపోవాలి, కానీ బయటికి పోయి మరలా పాపం చేయకూడదు. బయటికి పోయి మరలా పాపము చేసినప్పుడు రెండంతల శిక్షకు నిన్ను దేవుడు గురి చేస్తాడు. దేవుడంటే దేవుడే. దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు వచ్చావు మేలు చేయాలని, ఆశీర్వదించాలని, కానీ దేవుని సన్నిధానానికి నువ్వు వచ్చినటువంటి నీవు పాపాన్ని విడిచిపెట్టాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానంలో పాపముతో పట్టబడినటువంటి స్త్రీ యేసు ప్రభువు దగ్గరికి సమాజ మందిరంలోకి తీసుకొని వచ్చింది. ఆమె వచ్చిన తరువాత యేసు ప్రభు సమాజ మందిరంలో ఉన్నాడు. ఆయన ఒక మాట అంటాడు, అమ్మా నిన్నెవరు కొట్టలేదా రాయితో? నన్నెవరు కొట్టలేదయ్యా. అట్టయితే నేను కూడా నిన్ను ఏమి అన్నావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను ఇంకేమి అన్నావు, కాకపోతే ఇక నువ్వు వెళ్ళి ఏం చేద్దా, పాపం చేయబాకు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ఏదైనా దుర్వ్యసనానికి నువ్వు లోనయ్యి ఉంటే, పాపానికి నువ్వు గురై చేస్తుంటే, తప్పిదానికి నువ్వు లోనయ్యి ఉంటే, దేవుని మందిరంలో ఇక మీదట నువ్వు వెళ్ళిన తర్వాత ఇక నువ్వు పాపం చేయకూడదు. అది ఎలాంటి పాపమైనా అవ్వచ్చు, దానిని చేయడానికి ఇక వీలు లేదు. అట్లా చేసేదైతే పాస్టర్ కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇంకా రాకూడదు. తప్పు చేసేవాళ్ళు ఇంకా అవసరం లేదు. కారణం ఏంటంటే దేవుని సన్నిధానంలో తప్పిదాన్ని ఒప్పుకొని విడిచిపెడితేనే మనకు ఆశీర్వాదం. ఆయన అంటాడు, వారు పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి, రెండో వెతికి విడిచిన ఎడల ఆకాశము నుండి. ఇప్పుడు పాపాన్ని హృదయములో పెట్టుకొని నువ్వు ఎంత ప్రార్థన చేసిన వేస్ట్. అది పాపాన్ని విడిచిపెట్టి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన వింటాడు. అంతే. నీ కష్టాలు తీసేస్తాడు, నీ బాధ తీసేస్తాడు, నీకు మేలు చేస్తాడు, నీకు ఏది కావాలనో దేవుడు దయచేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పాపాన్ని విడిచిపెడితే మన ప్రార్థన దేవుడు వింటాడు. పాపం పెట్టుకొని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు. అక్కడే అంటాడు, ఏమంటాడు, పాపము చేసి తమ్మును తాము తగ్గించుకొని పాపము చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి వారి ప్రార్థనను ఆలకించి వారి పాపములను క్షమించి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరి పాపాన్ని క్షమించాడు? ఇప్పుడే మనం చూసాము. ఎవరి పాపాన్ని క్షమించాడు? ఆ పాపపు స్త్రీ, పాపములో పట్టబడినటువంటి స్త్రీ
వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీ, అమ్మ నేను కూడా నేనేం చేయనమ్మా, నేను కూడా నీ పాపాన్ని క్షమించేసేసాను, ఇక మీదట నువ్వు పాపం చేయబాకు, నువ్వు వెళ్ళి ఇక మీదట పాపం చేయబాకు. దేవుని స్తోత్రం కలుగును. వెంటనే మారు మనసు వచ్చేసింది, వెంటనే ఆమె మనసు మారిపోయింది, వెంటనే ఆమెకున్నటువంటి ఆ వ్యసనమును మార్చేశాడు దేవుడు. ఆమె దేవుని యందు విశ్వాసం కలిగి జీవించడానికి మరి ఇష్టపడింది. కారణం ఏంటంటే పాపాన్ని విడిచిపెట్టకుండా ఎంత మనము ప్రభువా ప్రభువా ప్రభు అని మనం ప్రార్థన చేసినా దానివలన మనకు ప్రయోజనము లేదు. అందుకోసమే ఇంకొక మాట మనం చదివితే చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనము ఒకసారి చదువుదాం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పాపాన్ని విడిచిపెట్టకుండా నాకు అన్నీ వచ్చినాయని నమ్మబాకు. పాపాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేస్తే నువ్వు అనుకున్నదల్లా జరుగుద్ది, నువ్వు అనుకున్నదల్లా దేవుడు ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేసిన ప్రార్థన తప్పకుండా దేవుడు ఆలకిస్తాడు. దానికి దేవుడు తగిన ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నాకు మేలు చేశాడని మనము నమ్మాలి. ఆ నమ్మకం నీలో రావాలంటే మొదట నువ్వు మారాలి. నువ్వెప్పుడైతే మారతావో, నువ్వెప్పుడైతే మారు మనసు పొందుతావో, నువ్వెప్పుడైతే తప్పిదాలు విడిచిపెడతావో నువ్వు అడిగిందల్లా దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏ తప్పైనా కావచ్చు. మనం అనుకుంటాం తప్పంటే ఏం తప్పండి, తప్పంటే ఏం తప్పు అక్కగారు, ఏం తప్పులు, ఏం తప్పులు, ఏం తప్పులు? చాలామంది అయ్యే చెప్తారు. 4 అవి మాత్రమే గుర్తు. తప్పంటే ఏంది? వ్యభిచారము, దొంగతనము, నరహత్య, అబద్ధాలు కదా. ఈ 4 మనం అనుకుంటాం. కానీ ఈ 4ను పక్కన పెడితే ఇంక చాలా ఉంటాయి. దానిని మించింది ఉందంట. కడుపులో కత్తులు పెట్టుకున్నటువంటి మాటలంట, కడుపులో కత్తులు పెట్టుకొని మాట్లాడేదంట. ఎదుటి వారిని ప్రేమించినట్లుగానే ఆ ప్రేమ అనేది మోసకరమైనటువంటి ప్రేమ, మోసకరమైనటువంటి ప్రేమ కలిగేవాళ్ళు అనేకమైనటువంటి. చూద్దాం. దేవుని స్తోత్రం. 1వ పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన చాలు 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 చాలు. ఏం పాపం అంట అయ్యగారు? ఏం పాపము? కపటం. అది పెద్దది తప్పు. వ్యభిచారం చేసింది ఒక విధంగా అయితే, ఈ కపటమైనటువంటి మోసకరమైనటువంటి జీవితం వేరు. కపట సన్యాసి అంటారు. మీకు అర్థమై ఉంటుందని. కపట సన్యాసి అంటే వేషమేమో ఉంది కానీ లోపలైతే దోషం కలిగినటువంటి వారుగా ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెంచే కూర్చో, నువ్వు కొట్టేస్తా నేను. దేవుని యొక్క కృపలో కపటాలు చాలామందిలో ఉంటాయి. అది వదిలిపెట్టరు. వాడు దొంగ, వాడు వ్యభిచారం చేస్తాడు, వాడు తాగుడు పోతాడు, వాడు మోసగాడు, వాడు అట్టాడు అంటారు. కానీ వీనిలో ఉందంట పెద్ద కపటం ఉందంట. అందుకే అంటాడు, ఎదుటి వారి కంటిలో నలుసు తీయడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కానీ నీ కంటిలో పెద్ద దూలం ఉంది అంటాడు. కొంతమంది అంటే ఎదుటి వారిదే తప్పులు పడతా ఉంటారు. ఆ తప్పు, ఈ తప్పు, వాళ్ళట్ట, వీళ్ళిట్ట, అది అట్ట, ఇది కడ్డట్టు. కానీ దేవుని యొక్క కృపలో ఎదుటి వారి కంట్లో నువ్వు నలుసు తీయాలంటే నీ కళ్ళు బాగా కనపడాలి కదా. నా కంట్లో ఒక పెద్ద దూలం అడ్డం పడిపోయా. అవతలి వాని కంట్లో ఉన్నటువంటి నలుసు అంటే అవతలి వాని చిన్న తప్పును బట్టి మాట్లాడతారే కానీ నేను చేసేటువంటి తప్పు ఎవరికి తెలియదంట. అందుకోసమే దేవుని యొక్క కృపలో మరి అలాంటి స్థితి ఉండకూడదు. చదువుదాం. కపటమును, వేషధారణ, ఇది చాలా మోసపోయింది. అర్థమైందా? వేషం వేసుకొని నటించేటువంటి యొక్క స్థితి, వేషం వేసుకొని నటిస్తుంటారు. ఆ వేషము దేవునికి ఇష్టం లేదు. అందుకే అంటాడు,
వ్యభిచారినైనా దేవుడు క్షమించగలడు, కానీ వేషధారణ చేసేటువంటి వాళ్ళని దేవుడు అస్సలు క్షమించడంట. అర్థమైందా? కపటమైనటువంటి వేషధారణ కలిగినటువంటి వారిని దేవుడు క్షమించడు. మోసకరమైనటువంటి జీవితం అది. ఎందుకు? వ్యభిచారి చేసింది పాపము, ఇక చేయబాకమ్మ తప్పు అన్నారు, మారేసింది. ఈ కపటమైనటువంటి ఈ మోసకరమైనటువంటి వేషాన్ని వేసుకున్నట్టు మనము గుర్తుపట్టలేం. ఎట్లా? ఒకసారి ఆలోచన చేస్తే పెద్దోళ్ళు ఒక మాట అంటారు, ఏదంట, మానిలో శావను, మనిషిలో, అయ్యగారు చెప్పాలి, మీరు చెప్పాలి, మనిషిలో మర్మాన్ని కనుగొనాలంటే పెద్ద కష్టమంట. ఎవరు ఎట్టేటోళ్ళు, ఎవరు మంచోళ్ళు మనకు అసలు అర్థం కాదు. వాస్తవం. ఈ మాను చూస్తాం బాగానే ఉంటుంది, ఇంత లావుందిరా బాగుందిరంటే దాంట్లో షావు ఉందేమో నీకేం తెలుసు, దాన్ని నరికినప్పుడే అది అర్థమవుద్ది. మనిషి కూడా అంతే. ఎట్లా? మనిషి యొక్క జీవితంలో ఒకసారి ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, ఏం బరిలేమ్మా 1 లీటర్ పాలు ఇస్తుంది, దీనికి గడ్డి 2 మోపులు తింటుంది అని చెప్తుంటారు. దాని మీద అబద్ధాలు చెప్తా ఉంటారు. ఆ బర్రి చచ్చిపోయింది అనుకోండి, అమ్మా నాయన ఇది 5 లీటర్లు పాలు ఇస్తున్నదండి, ఎప్పుడు చచ్చిపోయినానని చెప్తే ముందు అబద్ధాలు చెప్తే 1 లీటరు 2 లీటర్ అని చెప్తివి. కపటం, వేషధారణ మనుషులలో. దేవుని యొక్క కృపను బట్టి ఆ వేషధారణ తీసేసుకోవాలి, కపటము తీసేసుకోవాలి. వీటికి ఏమన్నా సంబంధం ఉందే? ఈ 4 ముందు చెప్పుకున్నోటికి ఏమన్నా ఉండే సంబంధాలు చూడండి. ఎట్లాంటి? త్రాగుబోతనం కానీ, వ్యభిచారం కానీ, నరహత్య కానీ, తర్వాత అబద్ధాలు చెప్పేది కానీ, ఇవన్నీ వదిలేసేది. ఇక పోతే ఈ చూస్తే ఈ పెద్ద పెద్ద వాటికని మించిపోయినటువంటి ఎటాటి ముందు 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 మళ్ళీ చదవాలి. సమస్తమైనటువంటి కపటమును, వేషధారణను, అసూయను. ముందేమో నాయన మంచోడు అనేది బయటికి పోతున్నాడు, నోటికి వచ్చినట్టు మాట్లాడేది. వాడు అట్టాడు వాడి జీవితం అంతా చెప్తారు. వాస్తవం. నేను పాపం చేసి ఉండొచ్చు, నేను తప్పిదాలు చేసి ఉండొచ్చు, నేను దేవుడిని నమ్ముకున్నాను. గత జీవితాన్ని ఎప్పుడూ మనం అనుకోకూడదు. వాడు అట్టటోడు ఇట్టటోడు అనకూడదంట. అట్ట అనేవాడు ఏంటంటే వాడు ఎవరంట? మిత్ర భేదం పెట్టేవాడు. మిత్ర భేదం పెట్టేవాడు. ఎందుకు? తెలియనటువంటి వాళ్ళకి నీ సాక్ష్యాన్ని చెప్తుంటున్నాడు. కానీ మిత్ర భేదము పెట్టేవాళ్ళు మంచితనమైనటువంటి మాటలతో మాట్లాడుతున్నప్పటికైనా కానీ మిత్ర భేదము పెట్టేటువంటి వాళ్ళు అయితే ఏమంటాడు? ద్వేషముతో కూడినటువంటి, అసూయతో కూడినటువంటి ఇవి వాటికి మించినటువంటి. త్రాగుబోతోడు గట్టిగా గనుక మనసు కనుక పెట్టేసి వదిలేస్తాడంతే. వ్యభిచారం చేసేవాడు ఇది మంచిది కాదంటే 4 మాట్లాడి వదిలేస్తాడు వాడు, అంతే. అబద్ధం ఆడేది ఏంటంటే నేను ఎందుకు అబద్ధం ఆడుతున్నానని చెప్పేసి వదిలేసుకుంటున్నాడు. హత్య చేసేవాడు ఒకరినిద్దరు చంపుతాడు, 1000 మందిని చంపడు కదా. మరి ఎందుకు రాయిటాడు పని? ఒక మనిషిని చంపితే నీకేమొచ్చదురా అన్నమనుకో, ఎందుకని చెప్పేసి వదిలేస్తాడు. ఇది వదిలేరు ఇల్లు. ఎందుకంటే ఈ కనిపడవు, ఎవరికి కనపడవు. ఈ కపటముతో కూడినటువంటి వేషము వేసుకున్నటువంటి మనుషులు అలాగా ఉంటారు. అయితే చదువు, దేవుని దగ్గరికి నువ్వు వచ్చావంటే ఒక క్రొత్త జీవితం అవసరం. క్రొత్త జీవితం ఎట్లాగా? చక్కయ్య క్రొత్త జీవితాన్ని అనుభవించి అతనికి రక్షణ వచ్చింది, ఆ ఇంటికి రక్షణ వచ్చింది. అతను అబ్రహాము కుమారుడుగా మారిపోయాడు. తప్పిపోయినటువంటి కుమారుడు తన తండ్రి ఆస్తిని పంచుకొని వెళ్ళిపోయాడు. తన తప్పిదాన్ని తెలుసుకున్నాడు. తన జీవితంలో ఇక ఎన్నటికీ తప్పు చేయకూడదని తన మనసు మార్చుకొని తండ్రి ఇంటికి వచ్చేశాడు. పాప జీవితంలో ఉన్నటువంటి వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీ తన మనస్సును మార్చుకొని పాపాన్ని విడిచిపెట్టేసేసింది. చూడండి, అది ఎంత గొప్ప జీవితం అంటే క్రొత్త జీవితం. అదంతా క్రొత్తగా పాపాన్ని విడిచిపెట్టడం అంటే క్రొత్త జీవితం. దాన్ని అంటగట్టుకొని ఉండకూడదు, దాన్ని అనుసరించి నడవకూడదు. అందుకే అంటాడు, అలాంటి జీవితము కలిగి జీవించాలి. క్రొత్త శిశువును పోలినటువంటి వారమై మనము ఉండాలని దేవుని యొక్క వాక్యము మనతో హెచ్చరించుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఒకసారి చదివితే,
మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి. ఇది క్రైస్తవునిలో ఉండవలసినటువంటి నీతి, నిజాయితీ. ఒకరి పాపాలను ఒకరితో ఒప్పుకోవాలి. అయ్యా, ఏందో ఈరోజు నాకు అర్థం కాలేదు, నేను నోరు జారేశాను, నా భార్యని తిట్టేశాను, నా భార్యని కొట్టేశాను, ఎందుకు అలా జరిగిపోయిందో తెలియదు. ఈయన చేసినటువంటి తప్పును దాచిపెట్టి ఆ మీదకి నెట్టేసేది కాదు, ఆ మీదకి నెట్టేసి ఈయన నీతిమంతుడిగా ఉన్నాడని చెప్పుకోవడం కాదు. ఒకరి పాపాలను ఒకరికి ఒప్పుకోవాలి. అది ఎంతటి పాపమైనా సరే, నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించండి, నా కొరకు నువ్వు ప్రార్థన చెయ్యండి, నా కొరకు నువ్వు ప్రార్థన చెయ్యాలి అని అతను సాక్ష్యం చెప్పినప్పుడు నువ్వేం చేయాలంటే, నేను కూడా తప్పు చేశానయ్యా, నన్ను గురించి కూడా నువ్వు ప్రార్థన చేయయ్యా. తప్పిదాలను ఒప్పుకోవాలంటే ఒకరితో ఒకరు ఒప్పుకోవాలి, ఒకరితో ఒకరు అవసరం. పొరపాటు జరిగిపోయింది. అమ్మా, నా జేబులో ఏందో నేను ఒక 500 రూపాయలు పెట్టున్నాను, 100 తగ్గింది, ఎవరు తీశారు? నీ జేబులో దొంగతనం చేసినాను అనుకుంటున్నావా? నీ జేబులో 100 రూపాయలు నేను తీసినాను అనుకుంటున్నావా? నేనేం దొంగనా అంటివి. అవునయ్యా, అవసరమైంది, తీసుకున్నాను, కూరగాయలకో ఇంకొక దానికో తీసుకున్నానని చెప్తే ఓకే, అయిపోయేసింది. కానీ ఆ తప్పును ఒప్పుకోవడానికి ఎవరు ఇష్టపడడం లేదు. ఈరోజు అవుననే దాంట్లో ఒక చిన్న మాట వెళ్ళిపోద్ది, అదే నువ్వు అబద్ధం ఆడితే అది శిక్షకు గురి అయిపోద్ది. భర్తతో భార్య కానీ, భార్య భర్తతో కానీ, పిల్లలతో కానీ ఏ విషయంలో కూడా దాన్ని దాచిపెట్టకుండా చెప్పేటువంటి ఒక విషయం కలిగి ఉండాలి. అందుకే ఒకరితో ఒకరు ఒప్పుకోవాలి. ఏ తప్పిదాన్నైనా కానీ మనం ఒప్పుకోవాలి, అది ఎంతటిదైనా కానీ. నేను పొరపాటు చేశాను ఎన్నడు ఏందో మా భర్త చాలా మంచోడుగా ఉన్నాడు కదా, ఏంది ఇట్లా ఉన్నాడంటే చల్లగా పోయేసి సైగ్గా తాగేసేసి సైగ్గా వచ్చి పండుకొని ఉండేది కాదు. తప్పు చేస్తే తప్పును తప్పుగా ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. దొంగతనం చేసే దాంట్లో అది ఒక దొంగతనమే. చేసిన పాపాన్ని తన భార్యతో భర్తతో ఒప్పుకోకుండా పోవడం, ఎవరితోనైనా సరే. కానీ ఒప్పుకున్న తర్వాత చేసేది ఒప్పుకునేది చేసేది అది కాదు, చేసిన తర్వాత ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలంతే. అందుకే ఒకరితో ఒకరు ఒప్పుకోవాలి. 1 యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదివితే, 1 యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం, మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనది చేయుచున్నాము గనుక. విన్నారండి? చాలామంది దేవుని మందిరానికి వచ్చేసాము, ఏందో మరి మాకేం ఇది రాలేదు, మేము అనుకున్నది నెరవేరలేదు అంటే, నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతకాలి, నువ్వు దేవునికి ఇష్టంగా లోబడాలి, దేవుని మాటకు లోబడి జీవించేటువంటి వారు ఉండాలి. మనుషులకు కనబడాలని కాదు, పాస్టర్కి కనబడాలని కాదు, నువ్వు దేవునికి కనబడాలి, దేవునికి ఇష్టంగా నువ్వు ఉండాలంతే. అందుకే నువ్వు ఇష్టంగా ఉండి ఏదైనా కానీ అడిగినా దేవుడు నీకు దయచేస్తాడు. మనము ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. నువ్వు దేవునికి ఇష్టంగా ఉండాలి. స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని మంచి సెంటు కొచ్చుకొని మంచిగా దేవుని మందిరానికి వచ్చినంత మాత్రం దేవుడిని నిన్ను ఇష్టపడతారా? ఇష్టపడరు. అందరినీ చూడాలనుకున్నాడు రాజుకు ఒక భార్య కావాలి. అందరికీ సుగంధ తైలాలన్నీ ఇచ్చేశారు. ఒక 4 రోజులు పూసుకొని బాగా సోక్ చేసుకొని అందంగా రావాలి. వచ్చినప్పుడు రాజు ఎవరినైతే మెచ్చుకుంటారో ఆమెని రాణిగా చేసేసుకుంటాడు. కానీ అందరూ వచ్చారు. మొర్దెకై సాకినటువంటి తన కూతురులాగా చూసుకున్నటువంటి ఎస్తేరు వచ్చింది. ఏం పూసుకోలేము, ఏమైనా పూసుకున్నదా? ఏం పూసుకోవాలి. ఇప్పుడు పూసుకుంటుంటారు, రకరకాలుగా పూసుకొని ఎర్రగా ఒక రోజు భలే అందంగా కనపడుతుంది. 3 రోజులు ముఖమంతా గుల్లలు లేచేసి ఉంటుంది. అట్టాటి అందాలు కాదు దేవుడు మెచ్చేది. దేవునికి ఇష్టమైనటువంటి అందం అవసరం.
దేవునికి చాలా ఇష్టమైనటువంటిది ఏంటంటే నీ మంచి హృదయం దేవునికి ఇష్టం. దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు, నీ పై వేషం చూడ్డు. నీ పై వేషం ఎవరికి అవసరం? ఎవరికి అవసరం లేదు. కానీ దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. దేవునికి నువ్వు ఇష్టమైనటువంటి వ్యక్తి అయ్యి ఉండి నువ్వు గనక ప్రార్థన చేస్తే నువ్వు ఏమి అడిగినా అంటున్నావు, ఒకటి కాదు, ఏమి అడిగినా దేవుడు నీకు సహాయం చేస్తాడు. చూద్దాం. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమున నమ్ముకొని ఆయన మనకిచ్చిన ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రేమ చేసినా, ఎంత గొప్ప ప్రార్థన చేసినా, ఏం చేసినా కానీ ఏమైనా కొంచెమైనా ఉందే మన కాడ? ఏముంది? ఏం లేదు, ప్రేమ లేదు. ప్రేమ లేకపోతే నువ్వు ఎంత భక్తి చేసినా వేస్టే. ఎంత నువ్వు మరి పాట పాడినా, వాక్యం చెప్పినా, ప్రార్థన చేసినా, ఎగిరినా, గంతులేసినా ఏం లేదు దానివలన. కానీ ఒకరిని ఒకరు ప్రేమించితే, ఇదంట ఈ ఒకరిని ఒకరు ప్రేమించేటువంటి ఆ ప్రేమంట అన్ని పాపాలను తుడిచేస్తుందంట. అన్ని పాపాలను తుడిచేస్తుంది ఒకరిని ఒకరు ప్రేమించుకుంటే. ఈరోజు ప్రేమ అన్నది చాలా అవసరం, చాలా అవసరం. ఒకరితో ఒకరికి ప్రేమ కలిగి ఉండాలి. వాస్తవం, భార్యాభర్తల మధ్య ప్రేమ లేకపోతే అల్లకొల్లరం అయిపోతాం. భార్యాభర్తల మధ్య ప్రేమ లేకపోతే పిల్లలు చిత్తచిదరైపోతారు. వాళ్ళు ఒకరితో ఒకరు ప్రేమ కలిగినటువంటి చివరికి సంఘమైనా సరే ప్రేమ లేకపోతే ఆ సంఘం కూడా చిందరబందర అయిపోద్ది అంతే. కారణం ఎందుకనంటే ప్రేమ లేకపోతే. విశ్వాసం ఉందని చెప్పి నాకు అన్నీ వచ్చదని అనుకుంటే కుదరదు. ప్రేమ అన్నది చాలా అవసరము. నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. అంతేకాకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పడం కాదు, కానీ నీ పొరుగువాణ్ణి నువ్వు, నీ సహోదరుని నువ్వు ప్రేమించడానికి నీకు తెలిసి ఉంటేనే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావు. పక్కలో ఉండేవాడిని ఎక్కడ చూసేది అనేది కాదు. వాడిని అబానేసి అడిపోయి తండ్రి దేవుడా నన్ను కాపాడమంటే ఇదేం సంగతి? ఇది అవతలను చూసేసి కోప్పడడం, అవతలను చూసి ద్వేషించుకోవడం, ఒకరితో ఒకరు పలక్కొనడం, ఒకరితో అదే నీకు నేర్పించింది దేవుడు. కానీ చూద్దాం. ఆయన ఆజ్ఞలను గైకొని వారు ఆయన వాని యందు నిలిచి ఉండును, ఆయన అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. అర్థమైందా? ఇద్దరి మధ్య ప్రేమ లేకపోతే దేవుడు ఉండడా? భార్యాభర్తలు రోకళ్ళు కట్టులు గొడ్డలు తీసుకొని ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు ఇంట్లో. దేవుడు వస్తాడు? అడిగా దేవుడు వస్తాడండి? రాడు. ఎందుకు రాడు? వీళ్ళిద్దరు ఐక్యత లేదు, ప్రేమ లేదు. దేవుని స్తోత్రం. వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసి ఒక చోట కూర్చొని ప్రార్థన చేయండి, ఆ దేవుడు దిగి మీ మధ్యలోకి వచ్చేస్తాడు. ఎందుకంటే ఆ కుటుంబంలో ఐక్యత, ఆ పిల్లల మధ్య ఐక్యత, తల్లిదండ్రుల మధ్య ఐక్యత, ఆ కుటుంబంలో దేవుడు ఉంటాడు. ఎప్పుడు ఒకరిలో ఒకరు ప్రేమ లేకుండా దేశానురాగాలతో అర్థమైందా? ఇదే అన్నం తినేని భార్య శరీరము, ఈయనేదో కూర్చొని తింటూ ఉండడము, ఏదన్నా కావాలని అడిగితే ఆమె గుర్రమండము, ఈయన తినే గిరి తీసుకొని కొట్టడము. ఏంది ఇదే ప్రేమ? కాదు. ఒకరిలో ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ ఎప్పుడైతే కలిగి ఉంటావో నీలో దేవుడు ఉంటాడంతే. నీలో దేవుడు ఉంటాడు. చూసారా? వాటన్నిటి విషయం పక్కన పడేస్తే ఇవన్నీ మనకు చాలా అవసరమైనటువంటిది. ప్రేమ అన్నది ద్వేషము లేనటువంటిది. ఆ ప్రేమలో దేవుడు ఉంటాడు. ప్రేమ కలిగి ఐక్యత కలిగి ఉన్నటువంటి ఆ కుటుంబంలో కూడా దేవుడు ఉంటాడు. ఐక్యత కలిగి ఉన్నటువంటి కుటుంబంలో ఆశీర్వాదం కూడా ఉంటుంది. సంఘం కావచ్చు, కుటుంబం కావచ్చు, ఎవరి దగ్గరైనా సరే ఒక ఐక్యత, ఒక ప్రేమ కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము అక్కడ ఉంటుంది. ఇప్పుడు దేవుడు వారితో ఉన్నాడని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. మన మధ్యలో దేవుడు ఉన్నాడనడానికి కారణం ఏంటంటే మనము ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నప్పుడు, ఒకరితో ఒకరు ప్రేమతో కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మన పట్ల కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టడం అంటే ఏంది?
అందరూ వాళ్ళు కాదా? లోకంలో ఉండే వాళ్ళందరూ దేవుని మూలముగా పుట్టిన వాళ్ళు కాదా? కాదు కాదు కాదు. వీళ్ళల్లో ఒక ప్రత్యేకత ఉంది. వీళ్ళల్లో ఒక ప్రత్యేకత ఉంది. దేవుని మూలముగా పుట్టిన వాళ్ళలో ఒక ప్రత్యేకత ఉంది. వారిలో ఏముంటుందంటే విశ్వాసం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు కలిగి ఉంటారు, ఒకరితో ఒకరు సంతోషిస్తారు, ఒకరికొరకొకరు ప్రార్థన చేస్తుంటారు. చూద్దాం. లోకమును జయించిన విజయము దేవుని స్తోత్రం కలుగునుగాక. అన్నిటిని జయించాలి. అయ్యగారు ఒకసారి ఆలోచన చేద్దాం. అన్నిటిని జయించాలి. ఏం జయించాలి? చూసావనుకో, ఆ బాటిల్ ఇటు చేతికి వచ్చేట్టు అని సిరేయాలి. అప్పుడే దాన్ని నువ్వు జయించగలుగుతావు. ఏముందలే, ఈ వారమే కదా, వచ్చే వారం చూసుకుందాం అనుకున్నాం అనుకో, వచ్చే వారం పోయి అవతల వారం చూసుకుందాం అనుకో, ఇంక వారం అయిపోయి ఇంకెప్పుడు అది? దాన్ని జయించాలి. దేన్ని జయించాలి? పాపాన్ని జయించడానికి నీకు ఒక విశ్వాసం అవసరం. పాపాన్ని జయించడానికి విశ్వాసం. త్రాగుడుతనము, వ్యభిచారతనము, మోసము, దగ, అన్ని విధములైనటువంటి పాపాన్ని జయించడానికి నీకు ఒక్కటే ఒక ఆయుధం ఏంటంటే విశ్వాసం. అంతే. ఇది వద్దు, ఇది నాకు అవసరం లేదు, నేను నమ్ముకున్నటువంటి దేవుడు నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఆయనతో నేను సహవాసం చేస్తున్నాను, ఆయన నామానికి మచ్చ రాకుండా ఉండాలంటే ఈ పాపాన్ని నేను జయించాలి. ఇది వద్దు. వాస్తవం. ఆ పాపాన్నే గనక నువ్వు ఒప్పుకొని పోతుంటే చివరికి ఏమైపోయింది? ఆ పాపాన్ని అనుసరించి నడిచినటువంటి సాంసోన్ ఏమయ్యాడు? అట్లాగే ఏమైంది నాన్న? ఏమైంది చార్లీస్? ఏమైంది? ఆ పాపాన్నే అనుసరించి నడిచినప్పుడు ఏమైంది? చిన్నగా గుండు కొట్టారు, చిన్నగా కళ్ళు పీకారు, చిన్నగా మంట పీకారు, చచ్చిపోయాడు. ఏమన్నా ఉపయోగం ఉందా? చిన్న పాపాన్ని విడిచిపెట్టలేకపోయాడు. ఆయనలో పరిశుద్ధాత్మ అనుభవం కలిగినప్పుడు ఒక గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. ఈ నలుగురితో తప్పించుకోలేకపోయాడు. ఏంది? పాపము పట్టేసింది. ఆ పాపం విడిచిపెట్టలేకపోయాడు. ఈరోజు కూడా నువ్వు నేను కూడా పాపాన్ని విడిచిపెడితేనే మనకు ఆశీర్వాదం. పాపముతో మనం కలిసి ఉంటే మనకు ఆశీర్వాదం రావడానికి వీల్లేదు. వాస్తవం. ఒక వర అనుకోండి, ఒక ఇంటిదే వర కదా, ఇంత వర ఉంది. ఇంత వర ఉంటే అంత వరలో ఈ 2 పడతాయా? అయ్యగారు పెద్దయినా పెడతాయా? ఒక చిన్న వరలో 2 పడతాయా? దీనికి ఇచ్చిన కవర్లో అదే వేయాలి, దీనికి ఇచ్చిన కవర్లో ఇదే వేయాలి. కానీ ఈ 2 తెచ్చి వేసినాం అనుకో, ఆ కవర్ ఏమైపోద్దే? చినిగిపోద్ది. మన బ్రతుకు కూడా కంతే. దేవుడు పాపము 2 కలిసి ఉండడానికి వీల్లేదు. కాబట్టి పాపాన్నన్నా విడిచిపెట్టు, లేకపోతే దేవుణ్ణన్నా విడిచిపెట్టు. దేవుణ్ణి విడిస్తే ఆ లోకంలో పాపంలో పడిపోతే పోతా ఉన్నారు కానికో ఇంకొక దిక్కకో. దేవునితో సంబంధం కలిగి ఉంటే నిత్య జీవం. కానీ దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉండాలంటే నువ్వేం చేయాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి. ఆ పాపమును ఎప్పుడైతే మనము విడిచిపెడతామో అప్పుడే నువ్వు నిజమైనటువంటి దేవుని బిడ్డవు. గట్టిగా ఎదరొమ్ము కొట్టుకొని నా దేవుడు గొప్పోడు, నన్ను కాపాడాడు అని ఎక్కడైనా సవాల్ చేసి చెప్తావు. అతిశయము అది చేయబట్టే గొప్పతనంగా నువ్వు చెప్పుకోగలుగుతావు. కారణం ఏంటంటే నేను దేవుడిని నమ్ముకున్నాను. నేను దేవుడిని నమ్ముకున్న తర్వాత నా పాపాన్ని నేను విడిచిపెట్టాను. నా దేవుడు నన్ను కాపాడాడు, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి క్షేమాన్ని నాకు కలుగు చేశాడని అనేక చోట్ల నువ్వు చెప్పుకోవడానికి సాక్ష్యం. ఆ సాక్ష్యం నువ్వు చెప్పాలంటే పాపాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడి యొక్క ఆశీర్వాదము మన మీదకి వచ్చినప్పుడు మనం గొప్ప మేలులు పొందుతామని దేవుని యొక్క వాక్యం ఈ దినం మనతో మాట్లాడుతుంది.